గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఫారెస్ట్ రిపోర్ట్ పైన లేటెస్ట్ సెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఇటీవల కాలంలో కేంద్ర అటవీ శాఖ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ కేంద్ర మంత్రి ఒక రిపోర్ట్ని సమర్పించారు. ఆ రిపోర్ట్లో ఏమున్నాయి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిపోర్ట్లో మనం ఏం చదువుకోవాలి, భారతదేశం మొత్తం మీద అటవీ విస్తీర్ణం ఎంత ఉంది, వృక్షాల యొక్క విస్తీర్ణం ఎంత ఉంది, అలాగనే అడవులు మరియు వృక్షాల విస్తీర్ణం ఎంత ఉంది, చిట్టడవులు పొదలు యొక్క విస్తీర్ణం ఎంత, మడ అడవులు విస్తీర్ణం ఎంత, ఈ విధంగా ఈ స్టేట్ రిపోర్టు ఫారెస్ట్ రిపోర్టు అనేది మనకు వచ్చింది. ఇందులో పరీక్షా విధానంలో చూసినట్లయితే 2025 సంవత్సరంలో జరిగేటటువంటి ఏ పరీక్ష అయినా కానీ ఈ రిపోర్టు మనకు చాలా ఉపయోగపడుతుంది. అంటే 2 సంవత్సరాల వరకు, ప్రతి 2 సంవత్సరాలకి ద్వైవార్షిక రిపోర్ట్ అనేది ఈ కేంద్ర ప్రభుత్వం, ఈ మంత్రిత్వ శాఖ, అటవీ శాఖ మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది. ఈ 2 సంవత్సరాల వరకు రాబోయే 2 సంవత్సరాల వరకు అడవుల పరంగా, అటవీ సెన్సస్ పరంగా ఈ చాప్టర్ మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చాప్టర్ ఇంపార్టెన్స్ని గుర్తించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ అటవీ శాఖ, కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ సంబంధించినటువంటి వారు 1987 సంవత్సరం నుండి, ఎప్పటి నుండి 1987 సంవత్సరం నుండి ప్రతి 2 సంవత్సరాలకి ద్వైవార్షిక నివేదికను విడుదల చేస్తుంది. ఈ ద్వైవార్షిక నివేదిక ప్రకారం మన కరెంట్ అఫైర్స్లో భాగంగా అటవీ విస్తీర్ణాలపైన కానీ, అటవీ శాతాల పరంగా కానీ, ఏ రాష్ట్రంలో అత్యధిక శాతం అడవులు ఉన్నాయని అడగచ్చు, అలాగే ఏ రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణం అడవులు కలిగి ఉన్నాయని అడగచ్చు, అలాగనే కేంద్ర పాలిత ప్రాంతాలపైన ప్రశ్నల గురించి అడగచ్చు, అలాగనే చిట్ట అడవుల శాతం ఎంత ఉంది అని అడగచ్చు, మడ అడవులు, టైడల్ ఫారెస్ట్స్, మడ అడవుల గురించి, మడ అడవులు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయనేటువంటి ప్రశ్న కూడా అడిగేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ నేపథ్యంలో మనం ఈ రిపోర్టు ఏం సమర్పించింది, ఇందులో సెన్సస్ మనం ఏ విషయాలు మనం ఇక్కడ గుర్తించుకోవాలి అనే విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకున్నాం. అందులో ముఖ్యంగా 2 సంవత్సరాలకు ఒకసారి ఈ నివేదికను సమర్పిస్తాము అన్నారు. సో ఇటీవల కాలంలో ఈ నివేదికని కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ భూపేంద్ర యాదవ్ గారు ఈ నివేదికను సమర్పించారు. అందులో ఏ అంశాలు ఉన్నాయి ఈ నివేదికలో అనే విషయాలు మనం తెలుసుకున్నాం. మొదటగా భారతదేశంలో అడవులు ఎంత విస్తీర్ణం ఉన్నాయని తీసుకున్నట్లయితే 7,16,34.61 చదరపు కిలోమీటర్లు, 61 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. అంటే శాతాలలో కనుక తీసుకున్నట్లయితే 21.76% అడవులు ఉన్నాయనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత వృక్షాలు, అంటే అడవులు, వృక్షాలు అంటే మనం పెంచేటటువంటి చెట్లు, వృక్షాలు. ఈ వృక్షాలన్నీ కూడా ఎంత శాతం విస్తీర్ణించున్నాయంటే 1,12,14.34 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో కలిగి ఉన్నాయి. ఇవంతా కూడా ఎంత శాతం ఆక్రమించి ఉందంటే 3.41% ఆక్రమించి ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత అడవులు
మరియు మరియు వృక్షాలు రెండు కలిపి ఎంత ఉన్నాయి? ఈ రెండు కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే అడవులు వృక్షాలు రెండు కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 8,27,356.93% ఉన్నాయి అనే చదరపు కిలోమీటర్లు ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. శాతం పరంగా తీసుకున్నట్లయితే 25.17% ఆక్రమించి ఉన్నాయి. తర్వాత చిట్ట అడవులు. ఈ చిట్ట అడవులు మరియు పొదలు ఇవి ఎంత శాతం ఉన్నాయంటే ఇవన్నీ కూడా 43,622.64 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణ శాతం పరంగా తీసుకుంటే 1.33% ఆక్రమించు. ఇక భారతదేశంలో అటవీయేతర భూమి ఎంత ఉంది అంటే 24,16,489.29 చదరపు కిలోమీటర్లు ఉంది. ఇది మొత్తం విస్తీర్ణంలో 73.50% ఆక్రమించు. ఇంకా భారతదేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంగా తీసుకున్నట్లయితే 32,87,468.88 చదరపు కిలోమీటర్లు. ఇది 100%. సో ఇక్కడ మనం కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవేంటి అంటే చూడండి, ఈ లేటెస్ట్ నివేదిక ప్రకారం భారతదేశంలో అడవులు 7,15,034.61 చదరపు కిలోమీటర్. అంటే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఈ ఫిగర్ అడగకపోవచ్చు, కానీ పర్సంటేజ్ ఎంత ఉందంటే అడవుల విస్తీర్ణం ఎంత శాతం ఉంది అంటే 21.76% ఉందని గుర్తించాలి. తర్వాత వృక్షాలు అయితే 3.41% ఉంది అని. ఇక్కడ పర్సంటేజ్లు అడిగేదానికి అవకాశం ఉంది. ఈ నెంబర్ కూడా ఒక్కొక్కసారి గుర్తించుకుంటే అడిగేదానికి అవకాశం ఉంది. తర్వాత అడవులు మరియు వృక్షాలు కనుక తీసుకున్నట్లయితే 8,27,356.95 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. సో కాబట్టి 25.17% ఆక్రమించాయి. అంటే అడవులు మరియు వృక్షాలు ఎంత శాతం ఆక్రమించి ఉన్నాయి అన్నట్లయితే మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో, భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో అడవులు మరియు వృక్షాలు మొత్తం ఎంత శాతం ఆక్రమించి ఉన్నాయంటే 25.17% అని గుర్తించాలి. ఒకవేళ అడవులు మాత్రమే విస్తీర్ణం ఎంత శాతం ఉందంటే 21.76%. ఇది బాగా మీరు ఈ డిఫరెన్స్ ని గుర్తించాలి. అంటే ఏం అడిగాడు ఎగ్జామ్లో క్వశ్చన్ ఏం అడిగాడు? అడవులు మాత్రమే అడిగాడా, అడవులు మరియు వృక్షాల యొక్క విస్తీర్ణం అడిగాడు అనేది మీరు ఇక్కడ గుర్తించుకున్నట్లయితే ఈ విషయాన్ని మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తించుకోండి. తర్వాత చిట్టడవులు మరియు పొదలు అంటే ఈ చిన్న గుల్మాలు అంటే పొదలు, చిన్న చెట్లు, ఈ కంప చెట్లు ఇలాంటివన్నీ కూడా 43,622 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి. అంటే మొత్తం అటవీ విస్తీర్ణంలో వీటి యొక్క శాతం ఎంత ఉందంటే 1.33% ఉంది అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. తర్వాత ఇందులో ఇంకా క్వశ్చన్ ఏం అడిగేదానికి అవకాశం ఉందంటే మామూలుగా మొత్తము భారతదేశ విస్తీర్ణంలో అటవీయేతర భూమి ఎంత శాతం ఉంది అని అడగచ్చు. మొత్తం భారతదేశ విస్తీర్ణంలో అంటే భారతదేశం మొత్తం విస్తీర్ణం 100% అంటే 32,87,468 చదరపు కిలోమీటర్లో అంటే మొత్తం విస్తీర్ణంలో అటవీయేతర భూమి ఎంత శాతం ఉంది అని అడగచ్చు. అటవీయేతర భూమి ఎంత శాతం ఉందంటే 73.5% అని చెప్పచ్చు. 73.50% ఉందని మీరు చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక్కడ ఈ పరంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి? అడవుల శాతం ఎంత ఉంది? 21.77%. అడవులు మరియు వృక్షాలు ఎంత ఉంది? 25.17%. అలాగే అటవీయేతర భూమి ఎంత శాతం ఉందంటే 73.50%.
సో గుల్మాలు, చిట్టడవులు మరియు పొదవుల యొక్క శాతం ఎంత ఉందంటే 1.33% ఉందనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ అటవీ నివేదికలో ఇంకా కొన్ని విషయాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముందంటే, భారతదేశం మొత్తం అడవులు అలాగని వృక్షాలు, మొత్తం అడవులు మరియు వృక్షాలుతో కలిపి పెరుగుదల అధికంగా కలిగిన రాష్ట్రాలు ఏవి అని అడగచ్చు. పెరుగుదలలో అంటే అడవులు మరియు వృక్షాలు రెండిట్లో పెరుగుదల ఏ రాష్ట్రాల్లో అధికంగా కనపడింది అనేటువంటి విషయాలు కనుక మనం తెలుసుకున్నట్లయితే, ఇవన్నీ కూడా ఇందులో దేంట్లో ఎక్కువగా పెరుగుదల కనిపించింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఏ రాష్ట్రాలు? ఒకటి ఛత్తీస్గఢ్, 2 ఉత్తరప్రదేశ్, 3 ఒడిస్సా, 4 రాజస్థాన్. ఈ రాష్ట్రాల్లో వృక్షాలు మరియు అడవులు మొత్తం విస్తీర్ణం ఎక్కువగా పెరిగింది. సో ఈ విషయాలు కనుక తీసుకున్నట్లయితే, ఈ ఛత్తీస్గఢ్లో 684 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, ఉత్తరప్రదేశ్లో 559, ఒడిస్సాలో 559 చదరపు కిలోమీటర్లు, అలాగనే రాజస్థాన్లో 384 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. సో ఈ విస్తీర్ణాల్లో ఈ విధంగా పెరుగుదల జరిగింది. అంటే పెరుగుదల అడవులు మరియు వృక్షాల పరంగా ఇక్కడ మీకు ఈ చదరపు కిలోమీటర్లు ఎంత పెరిగింది అనేది అడగకపోవచ్చు, కానీ ఎక్కువగా ఏ రాష్ట్రాల్లో అధికంగా ఉంది అనేటటువంటి విషయాలని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో అందులో ఒకటి ఛత్తీస్గఢ్ అత్యధికంగా పెరుగుదల కనబరిచింది, 2వది ఉత్తరప్రదేశ్, 3వది ఒడిస్సా, 4వది రాజస్థాన్ అనే విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ రాజస్థాన్లో కూడా 514 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అడవులు మరియు వృక్షాలు పెరుగుదలలో అధికంగా కలిగిన మొదటి 4 రాష్ట్రాలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ 4 రాష్ట్రాల్లో ఇందాక మనం చెప్పుకున్నాం. ఛత్తీస్గఢ్ 684 చదరపు కిలోమీటర్లు, అలాగని ఉత్తరప్రదేశ్ 559 చదరపు కిలోమీటర్లు, ఒడిస్సా 559 చదరపు కిలోమీటర్లు, రాజస్థాన్ ఇంతకుముందు మనం కొంచెం మిస్టేక్ అయింది, అదేంటంటే 394 చదరపు మీటర్లు. సో ఈ విషయాలు మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు అడవులు మరియు వృక్షాలు పెరుగుదల అధికంగా కలిగిన మొదటి 4 రాష్ట్రాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఓన్లీ అడవులు మాత్రమే అధికంగా దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం పెరుగుదల గల 3 రాష్ట్రాలు. మొదటి 3 రాష్ట్రాలు అవేంటివంటే, ఒకటేమో మిజోరాం, 2 వచ్చి గుజరాత్, 3 వచ్చి ఒడిస్సా. సో ఇక్కడ చూడండి, అక్కడేమో అడవులు మరియు
వృక్షాలు పెరుగుదల అడిగాడు, రెండు కలిపి. ఇక్కడ ఓన్లీ అడవుల విస్తీర్ణంలో పెరుగుదల ఎంత వచ్చింది అని, ఎక్కడెక్కడ ఎంత పెరుగుదల వచ్చింది అంటే ఇక్కడ మిజోరాంలో, అలాగనే గుజరాత్లోను, ఒరిస్సా రాష్ట్రాల్లో అత్యధిక పెరుగుదలను కనబరిచినాయి. సో ఈ విషయాన్ని ఏంటంటే మిజోరాంలో 242 చదరపు కిలోమీటర్లు, గుజరాత్లో 180 చదరపు కిలోమీటర్లు, ఒడిశాలో 152 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి. అంటే ఈ పెరుగుదల అనేది సాధించింది. అర్థమైంది కదా? ఇప్పుడు ఏంటంటే మొత్తం భారతదేశంలో అడవుల పెరుగుదల ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది అనే విషయాన్ని కానీ అడిగినట్లయితే మొదటగా మిజోరాం, ఇక్కడ ఎంత పెరిగిందంటే 242 చదరపు కిలోమీటర్లు, గుజరాత్లో 180 చదరపు కిలోమీటర్లు, ఒడిశాలో 152 చదరపు కిలోమీటర్ల మేర ఇక్కడ అడవులు పెరిగాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత దేశంలో అడవులు మరియు వృక్షాలు అత్యధికంగా కలిగినటువంటి మొదటి రాష్ట్రాలు ఏవి అని అంటే దేశం మొత్తంలో మొత్తం అటవీ విస్తీర్ణం అంటే ఏమేమి ఉన్నాయి? అడవులు మరియు వృక్షాలు అత్యధిక విస్తీర్ణంలో గల మొదటి రాష్ట్రం. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మీ విస్తీర్ణ పరంగా ఏ రాష్ట్రాల్లో అత్యధికంగా అడవులు మరియు వృక్షాలు అధికంగా కలిగి ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, ఒకటి మధ్యప్రదేశ్, 2 అరుణాచల్ ప్రదేశ్, 3 మహారాష్ట్ర. ఇక్కడ మధ్యప్రదేశ్లో సుమారుగా 85,000 చదరపు కిలోమీటర్లు, అలాగని అరుణాచల్ ప్రదేశ్లో 67,000 చదరపు కిలోమీటర్లు, మహారాష్ట్రలో 65,000 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అర్థమైనా? ఇక్కడ దేశం మొత్తం విస్తీర్ణం, అడవుల యొక్క విస్తీర్ణంలో కనుక తీసుకున్నట్లయితే అడవులు మరియు వృక్షాలు అత్యధిక విస్తీర్ణం కలిగిన మొదటి రాష్ట్రాలు ఏమంటే, ఒకటేమో మధ్యప్రదేశ్, 2 అరుణాచల్ ప్రదేశ్, 3 మహారాష్ట్ర. ఈ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత దేశంలో అత్యధిక విస్తీర్ణంలో అడవులు కలిగిన మొదటి రాష్ట్రాలు అనేటటువంటి విషయాన్ని కూడా అడిగేదానికి అవకాశం ఉంది. దేశంలో అటవీ విస్తీర్ణం అధికంగా కలిగిన మొదటి 3 రాష్ట్రాలు అనేటటువంటి విషయం పైన కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ విధంగా అత్యధికంగా అటవీ విస్తీర్ణంలో కలిగిన మొదటి 3 రాష్ట్రాలు ఏంటి అనేటటువంటి తీసుకున్నట్లయితే, ఒకటి మధ్యప్రదేశ్, 2 అరుణాచల్ ప్రదేశ్, 3 ఛత్తీస్గఢ్. సో ఈ మధ్యప్రదేశ్లో ఏమో 77,000 చదరపు కిలోమీటర్లు అడవుల విస్తీర్ణం కలిగి ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో ఏమో 65,000 చదరపు కిలోమీటర్లు సుమారుగా విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఛత్తీస్గఢ్లో ఏమో 55,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అంటే దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ అనే విషయాన్ని ఇక్కడ మనం
గుర్తుంచుకోవాలి. సో ఈ మొదటి మూడు విషయాలు కనుక మనం గుర్తించుకున్నట్లయితే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మనము ఆన్సర్ చేయొచ్చు. తర్వాత ఈ అడవుల పరంగా ఇంకా మనం శాతాలు తీసుకున్నాం. పర్సంటేజ్ కనుక తీసుకున్నట్లయితే అత్యధికంగా అంటే దేశంలో ఉండేటటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు అన్నిటితో కూడా కలుపుకున్నట్లయితే శాతం పరంగా అత్యధిక అడవులు కలిగినటువంటి రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతం ఏది అనేటువంటి విషయాలు కూడా క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా తీసుకున్నట్లయితే దేశం మొత్తం మీద ఉన్నటువంటి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో పర్సంటేజ్ పరంగా, శాతాల పరంగా తీసుకున్నట్లయితే అధిక శాతం అడవులు కలిగిన రాష్ట్రం అని అడిగేదానికి అవకాశం ఉంది. అధిక శాతం అడవులు కలిగినటువంటి రాష్ట్రం మిజోరాం. పర్సంటేజ్ తీసుకోవాలి ఇక్కడ, మిజోరాం. అలాగనే కేంద్రపాలిత ప్రాంతాలు మరియు రాష్ట్రాల్లో అత్యధికంగా, రెండిట్లో కలిపి అత్యధికంగా అడవుల శాతం కలిగింది ఏది అంటే లక్షద్వీప్స్ లో దాదాపు 91% పైగానే అడవులు కలిగి ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో 85% అడవులు కలిగి ఉన్నాయి. రెండవ కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే అండమాన్ నికోబార్ దీవులు, వీటికి 81% అడవుల్ని కలిగి ఉంది. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఎలా అడిగాడు, విస్తీర్ణ పరంగా అడిగితే మధ్యప్రదేశ్, శాతం పరంగా అడిగితే మిజోరాం అడవులు అధికంగా కలిగింది అని. ఆ విషయాలను కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. కాబట్టి శాతం పరంగా అడిగినట్లయితే మిజోరాం ఫస్ట్ ప్లేస్. అలాగని కేంద్రపాలిత ప్రాంతాలు మరియు రాష్ట్రాల్లో అన్నింటిలో కూడా శాతం పరంగా అధికంగా కలిగినటువంటి ఏదంటే లక్షద్వీప్స్ 91% అడవులు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ అడవులతో పాటు భారతదేశంలో అడవుల రకాలుగా మనం పరిశీలించినట్లయితే మడ అడవులు అనేది ఒకటి ఉందండి. మడ అడవులు అంటే టైడల్ ఫారెస్ట్ అంటారు వీటిని. మడ అడవులు, టైడల్ ఫారెస్ట్, చార జల అరణ్యాలు అని కూడా పిలుస్తారు. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే భారతదేశంలో ఉన్నటువంటి తీర రేఖ కలిగినటువంటి రాష్ట్రాల్లో సముద్ర తీరం వెంబడి కలిగి ఉంటాయి. సముద్ర తీరం వెంబడి కలిగి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా అంటే మీ భారతదేశంలో పశ్చిమాన ఇక్కడ ఉన్నటువంటి గుజరాత్ నుంచి మనకు వెస్ట్ బెంగాల్ ప్రాంతం వరకు ఈ తీర ప్రాంతం మొత్తం కూడా మనకేం కలిగి ఉంటుందంటే మడ అడవులు కలిగి ఉంటాయి. ఈ విధంగా మడ అడవులు ఈసారి ఈ రిపోర్టు ప్రకారంగా తీసుకున్నట్లయితే గుజరాత్ రాష్ట్రంలో 36% మడ అడవులు తగ్గిపోయినాయి అనేటటువంటి రిపోర్టు నివేదిక ఇచ్చిందనమాట. మడ అడవులు శాతం తగ్గినటువంటి రాష్ట్రం ఏదంటే గుజరాత్ అనేటటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తించాలి. అలాగనే ఈ మడ అడవులు అంతా కూడా ఎన్ని చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయనేటువంటి ప్రశ్న కూడా అడగచ్చు. 49,999 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయనేటువంటి విషయాన్ని, సుమారు 49,000 చదరపు కిలోమీటర్లు, సుమారు 49,000 చదరపు కిలోమీటర్లు మడ అడవులు విస్తరించి ఉన్నాయనే విషయాన్ని కూడా ఇక్కడ మీరు గుర్తించాలి. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13.01% మడ అడవులు పెరిగాయి. మడ అడవుల శాతం ఆంధ్రప్రదేశ్లో పెరగడం జరిగింది. అలాగనే గుజరాత్లో మడ అడవుల శాతం 36% తగ్గింది అనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తించుకోవాలి. ఎక్కడ పెరిగింది? ఆంధ్రప్రదేశ్లో పెరిగింది. ఎక్కడ తగ్గింది? గుజరాత్లో తగ్గింది అనే విషయాన్ని కూడా గుర్తించుకోవాలి. తర్వాత గ్రాస్ రూట్ మనకు గడ్డి జాతుల కిందకు వచ్చేటటువంటి కొన్ని మొక్కల్లో తీసుకున్నట్లయితే బ్యాంబూ, వెదురు ఒకటి. ఈ వెదురు అనేది 1,54,670 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది అనే విషయాన్ని కూడా నివేదిక చర్చించింది. ఈ విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తించుకోవాలి. ఇవన్నీ కూడా ఎక్కడ ఎక్కువగా ఉన్నాయంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అలాగనే గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి విషయాలు కూడా మనం ఇక్కడ గుర్తించుకోవాలి.
తర్వాత క్లాస్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి అడవులకు సంబంధించి ఈ నివేదిక ఏం తెలియజేసింది అనే విషయాన్ని కూడా మనం తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.